ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. లేలే 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 బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. వేగు చుక్క తిలకమెట్టి వేదమంత పూలు పెట్టి దేవుడికి నివేదన చేసే సమయంలో చూడకూడదా? చాలామంది, ముఖ్యంగా యువతకి, ఆధునికులకి ఈ విషయం తెలియదు. దేవుడికి నివేదన చేస్తున్నప్పుడు ఎవరూ చూడకూడదు. అందుకే చూడండి, పెద్ద పెద్ద దేవాలయాల్లో నివేదన సమయంలో ఏదైనా ఒక తెర అడ్డంగా పెడతారు. అయితే నివేదన సమయంలో ఎవరూ చూడకూడదు. అంతేకాదు, ఇంట్లో నివేదన చేసే సమయంలో కూడా ఎవరు నివేదన చేస్తున్నప్పుడు కళ్ళు తెరిచి చూడకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అసలు నిజానికి నివేదన ఏ విధంగా చెయ్యాలి, ఎప్పుడెప్పుడు చెయ్యాలి, ఎలాంటివి చెయ్యాలి, చేసినప్పుడు పాటించేటువంటి నియమాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. చాలామందికి చాలా సందేహాలు. నివేదన అంటే చాలామంది ఏదైనా పండగ వచ్చినప్పుడు మాత్రం మనం చేసుకునేటువంటి ముఖ్యమైనటువంటి పదార్థాలు, స్వీట్ కానీ హాట్ కానీ, అలాంటిది మాత్రమే నివేదన చేయాలనేటువంటి అవగాహనలో చాలామంది ఉన్నారు. అసలు నిజానికి మనకి శాస్త్రం ఏం చెప్తోందంటే, ఏది అయినా తినండి. తినే వస్తువు మన నోటిలోకి వెళ్ళేటువంటి ప్రతి వస్తువు పరిశుభ్రంగా ఉండాలి. భగవంతుడికి నివేదన చేసి తినాలి. అది పాలు కానీ, పండు కానీ, లేదా టిఫిన్ కానీ, భోజనం కానీ, ప్రతి ఒక్కటి కూడా దేవుడికి నివేదన చేసి మాత్రమే మనం తినాలి. దేవుడికి నివేదన చేయాలంటే ఎంత పరిశుభ్రంగా చేస్తాం మనం. అమ్మో, దేవుడి నివేదన ఉంది అని నైవేద్యం పెట్టాలి, అందుకని స్నానం చేసి పరిశుభ్రమైనటువంటి బట్టలు కట్టుకొని పరిశుభ్రంగా ఉండి, చెప్పులు, మంచము, ఇలాంటి విడిచిన గుడ్డలు ఇలాంటివి ఏవి తాకకుండా మడిగా చేస్తున్నామండి అంటూ ఉంటారు. మడి అంటే ఇంకేమో కాదు, పరిశుభ్రంగా చేయటం. అలాంటి దాన్ని వాటిని ఏవి కూడా అపరిశుభ్రంగా ఉన్న వాటిని ముట్టుకోకుండా నివేదన చేయాలి. అంతెందుకు, అసలు మాంసాహారం తినేటువంటి పద్ధతి గురించి మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్తూ, దాన్ని కూడా జీవహింస చేయకుండా వండుకుంటే దాన్ని కూడా నివేదన చేసి మాత్రమే తినాలిట. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతోంది, భగవంతుడికి ఏదైనా సరే నివేదన చెయ్యనటువంటిది మనం తినకూడదు. అంటే మనం తినేటువంటి ప్రతి పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేయాలి. ఏ మహానైవేద్యం అంటూ ఉంటాం, ఆ మహానైవేద్యాన్ని ఏ విధంగా చేయాలి. కొంతమంది మాకు అభిషేకాలు లేవండి, దేవతార్చన విగ్రహాలు లేవండి, ఏదో ఫోటో పెట్టుకుని దీపారాధన చేస్తున్నాం, అయినా నివేదన చేయాలా అంటే, నివేదన చేయటం అనేది ఏదో పెద్ద కార్యక్రమం, మహాయజ్ఞంలాగా భావిస్తారు. అలా భావించకండి. ఏది చేసినా పరిశుభ్రమైనటువంటి బట్టలతో స్నానం చేసి వండండి. అది ఏ పదార్థమైనా కానీ. మీ ఇంట్లో విగ్రహాలు లేకపోనివ్వండి, శ్రీచక్రం లేదు, విగ్రహాలు లేవు, అవేవి అక్కర్లేదు. ఒక దీపం, ఒక పటం అంటూ పెట్టుకొని ఒక దీపారాధన చేస్తున్నారు కదా, నిత్యం భగవంతుణ్ణి స్మరణ చేస్తున్నారు కదా, అక్కడ ఆ నైవేద్యం మనం ఏది వండుకున్నామో దాన్ని దేవుడికి సమర్పించి తినండి. అది ఆరోగ్యం చేకూరుస్తుందిట. ఎందుకంటే దాని మీద అమృతమస్తు అనే అంటూ నీళ్లు చల్లుతాం.
అమృతమస్తు అమృతోపస్తరణమసి అంటూ నీళ్లు చల్లి భగవంతుడికి నివేదన చేస్తాం. అంటే అది అమృత తుల్యంగా మారుతుంది. దాన్ని తినటం వల్ల మనకి రోగాలు రావు. అలా తినాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అసలు దేవుడికి నివేదన ఏ విధంగా చేయాలి? చాలామందికి ఈ విషయంలో కూడా అవగాహన లేదు. ప్రత్యేకంగా చేస్తున్నటువంటి స్వీటు హాటు ఏదో ఒక చిన్న పళ్ళెంలో తీసుకెళ్ళి పెట్టేస్తూ ఉంటారు. అలా కాదు. నివేదన అంటే అసలు మనం భోజనం చేస్తే ఎలా చేస్తాం? వండుకున్నటువంటి పదార్థాలు ఉన్నటువంటి పాత్రలన్నీ మనం తినే ప్రదేశంలో టేబుల్ కానీ కింద కానీ కూర్చున్నప్పుడు అన్నీ అక్కడ పెట్టుకుని చక్కగా అన్నీ అమర్చుకుని మనం భోజనం చేస్తాం. భగవంతుడికి నివేదన అంటే ఏదో మహాయజ్ఞంలాగా అనుకోవడమో, లేదో నీళ్లు చూపిస్తేనో లేకుంటే దేవుడికి చూపిస్తేనో సరిపోతుంది అనుకోకూడదు. భావన ఎలా ఉండాలి? మనలాగే మన ముందు కూర్చొని భగవంతుడు కూడా భోజనం చేస్తున్నాడు. ఎంతటి శ్రద్ధతో, ఆసక్తితో, భక్తితో పెట్టాలి. ఆ పదార్థాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. దేవుడికి కూడా అక్కడ పీట వేసి, వీలైతే ఒక వెండి కంచము, లేనటువంటి వాళ్ళు ఒక విస్తరాకైనా వేసి, పదార్థాల పాత్రలన్నీ వండినట్టుగానే దేవుడి ముందర పెట్టాలి. అన్నం మీద కాస్తంత నెయ్యి వేయాలి. నెయ్యి వేసి ఒక నీళ్ల గ్లాస్ పెట్టాలి. అంటే అవేవి కూడా నీళ్ల గ్లాస్ కానీ, విస్తరాకు కానీ, కంచం కానీ మనం తినేటువంటి ఎంగిలిది కాకూడదు. అంటే మనం తిన్నటువంటి పాత్ర కాకూడదు. పరిశుభ్రమైనటువంటిది కేవలం భగవంతుడి నివేదనకి మాత్రమే వినియోగించేటువంటి పాత్ర. అంటే కంచం కానీ, చిన్న ప్లేట్ కానీ, లేదా విస్తరాకు కానీ అక్కడ పెట్టాలి. చేసేప్పుడు కూడా ఏం చేయాలి? ఒక మనిషికి మనం వడ్డించుకోవడానికి ఏ విధంగా చేస్తామో అవన్నీ కూడా వడ్డన చేసి, కాస్తంత నెయ్యి వేసి, పక్కనే వండినటువంటి పాత్ర సామాగ్రి అంతా పెట్టి, అక్కడ ఒక గ్లాసులో నీళ్లు పెట్టి మహానివేదన చేయాలి. కళ్ళు మూసుకోవాలి. నివేదన చేస్తున్నప్పుడు చేసేటువంటి వ్యక్తి కానీ, మిగతా వ్యక్తులు కానీ ఆ నివేదన చేస్తున్నటువంటి సమయంలో దాన్ని చూడకూడదు. చూడకుండానే నివేదన, కళ్ళు మూసుకుని నివేదన చేయాలి. భగవంతుడు అక్కడ తిన్నట్టుగా భావించాలి. అందుకే అంటారు, మహానైవేద్యం చేసేప్పుడు కూడా మంత్రం చెప్తూ మధ్యే ఉదకపానీయం సమర్పయామి అంటాం. అంటే మధ్యలో మనం నీళ్ళు ఎలా తాగుతూ ఉంటామో భగవంతుడికి కూడా ఉదకపానీయం అంటే నీళ్లు అక్కడ మనం సమర్పిస్తున్నాము అని భావన చేస్తూ ఉంటాం. అందుకని ఒక పాత్రలో నీళ్లు పెట్టి నివేదన చేయాలి. ఆ తర్వాత అక్కడ తాంబూలాన్ని కూడా పెట్టి, ఆ తర్వాత హారతిచ్చి, ఆ తర్వాత ఆ నివేదన చేసినటువంటి పదార్థాన్ని మనం తినటం వలన మనకి మేధస్సు పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. తిన్న పదార్థం ద్వారా మనకి మంచి ఆలోచనలు వస్తాయి. నెగటివ్ థింకింగ్ రాదు. ఎప్పుడు కూడా దయార్ద్ర హృదయం, తర్వాత మంచి బుద్ధి, ఆధ్యాత్మిక చింతన, పాజిటివ్ థింకింగ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుందిట. అందుకని ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. చేసేటువంటి ప్రతి పదార్థాన్ని పరిశుభ్రంగా చేయాలి. భగవంతుడికి నివేదన చేయాలి. చేసేప్పుడు మాత్రం ఇంట్లో చేసినా, దేవాలయంలో చేసినా, చేస్తున్నటువంటి వ్యక్తి కూడా కళ్ళు మూసుకుని భగవంతుడు తింటున్నట్టుగా భావన చేయాలి తప్ప కళ్ళు తెరిచి పదార్థాల వైపు చూడకూడదు. ఆ తర్వాత నివేదన చేసే ముందు ఏమిటంటే భూమి మీద అలికేసి అంటే ఆవు పేడతో అలకడం అని ఇక్కడ కాదు. పూర్వకాలం అయితే నేల ఉండేది కాబట్టి అలికేవాళ్ళు. ఇప్పుడైతే నీళ్లతో పరిశుభ్రంగా తుడిచేసి మండలాకారంగా అంటే చతురస్రాకారంగా పసుపుతో కానీ గంధంతో కానీ గీసి మధ్యలో ఇంటూలాగా పెట్టి దాని మీద పరిశుభ్రమైనటువంటి స్థలంలో నివేదన చేయాలి. ఆ తర్వాత మనకి నివేదన అయిపోయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఆ పదార్థాలన్నీ కూడా మనం తినటానికి మనం అర్హులవుతాం. ఆ విధంగా నివేదన చేయాలి అని మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. తినే సమయంలో ఎవరైనా చూస్తే దృష్టి దోషాలు తగులుతాయా? ఈ విషయంలో చాలామందికి అనుమానాలు ఉన్నాయి. తింటుంటే వాళ్ళు చూశారండి, దృష్టి తగిలింది, వాళ్ళు అరగలేదు, వాంతులైపోయాయి, అదే విధంగా విక్కిళ్ళు వస్తూ ఉన్నాయి, అదే విధంగా తేన్పులు వస్తూ ఉన్నాయి, ఏదో అయిపోయిందండి, మాకు జ్వరం వచ్చేసింది అని చెప్తూ ఉంటారు. అసలు మనం తింటున్నప్పుడు అసలు మనకి ధర్మశాస్త్రం ఏం చెప్తోంది అంటే, మనం భోజనం చేస్తున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి పిలవకుండా మన ఇంటికి వచ్చాడు అంటే అతిథి దేవో భవ అంటూ ఉన్నాం. అంటే భగవంతుడే ఆ రూపంలో మన ఇంటికి వచ్చాడు అని భావించి వాళ్ళని కూడా మనతో పాటు భోజనానికి కూర్చోమనాలిట. ఇక్కడ కుల మత వర్గ భేదాల గురించి మనకి శాస్త్రం చెప్పట్లేదు. వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా కానీ, ఏ వర్గం వాళ్ళైనా కానీ, ఏ మతం వాళ్ళైనా కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి మనతో సహపంక్తిని భోజనం పెట్టాలి. వాళ్ళకి ఎక్కడ పెట్టాలో, ఏ విధంగా పెట్టాలో ఆ విధంగా భోజనం పెట్టాలి వాళ్ళకి.
మనం ఏదైనా తింటూ ఉన్నప్పుడు, ఒక భోజనమే కాదు, మనం ఏదైనా తింటున్నప్పుడు ఇంకొక వ్యక్తి వస్తే తప్పనిసరిగా వాళ్ళని తినమనాలి, వాళ్ళకి పెట్టాలి. లేదా మనం నలుగురితో కలిసి భోజనం చేస్తూ ఉంటాం. అలా భోజనం చేసినప్పుడు కొంతమంది ఈ విషయంలో కూడా హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు. చూడగానే దృష్టి తగులుతుందా అండి, అంతే ట్రాష్ అండి, ఏదేదో మాట్లాడుతుంటారు, మూఢ నమ్మకాలు, హోటల్లో తినటంలే అంటారు. నిజమే, హోటల్లో తింటున్నారు, డబ్బిచ్చి కొనుక్కుంటూ ఉన్నారు. తిన్నప్పుడు నలుగురు అదే పని చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకొకళ్ళు అదే తింటారు. అందరూ తినేది ఆ ఇడ్లీనో ఆ పూరీనో అలాంటి భోజన పదార్థాలు మాత్రమే అందరూ తింటూ ఉంటారు. ఎవరి భోజనం వైపు వాళ్ళు చూస్తుంటారు కానీ మరొక వైపు చూసే అవకాశం లేదు. ఉన్నప్పటికీ కూడా అలాంటి పదార్థాలే వాళ్ళు కూడా తింటూ ఉన్నారు కాబట్టి అంతగా దృష్టి దోషం తగిలేటువంటి అవకాశాలు తక్కువ. కాకపోతే ఎవరైనా తినకుండా మన దగ్గర పక్కన కూర్చొని చూస్తూ ఉంటే వాళ్ళకి కూడా హోటల్లో అయినా సరే తెప్పించి పెట్టాలి. అంటే మన బంధువులు కానీ మిత్రులు కానీ మనతో కూడా వచ్చారనుకోండి, మనం ఒక్కళ్ళమే తెప్పించుకొని తినడం ఒకటి సభ్యత కాదు. రెండవది, ఆ విధంగా తినకూడదని మనకి శాస్త్రం కూడా చెప్తోంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, మనం తినేటువంటి పదార్థాలు, తినే పద్ధతి విపరీతంగా ఉన్నప్పుడు దృష్టి దోషాలు తగిలేటువంటి అవకాశం ఉంది. ఎలా తింటున్నాడు, ఎంతగా తింటున్నాడు అనేటువంటి భావన వస్తే చాలు, అది దృష్టి దోషంగా అవుతుంది. అయితే పెద్దవాళ్ళ కంటే కూడా పసిపిల్లల మీద దృష్టి దోషాలు ఎక్కువగా తగులుతాయిట. పిల్లలు ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే తినడం మానేస్తారు. అందుకని తల్లులు ఏం చేస్తూ ఉంటారు, గిన్నెలో ముద్ద కలిపేసి లోపల పెట్టి, కొంతమంది పిల్లలైతే టేబుల్ దగ్గర కూర్చొని హాయిగా గబగబా తినేస్తారు. మరికొంతమంది పిల్లలు భలే మారాం చేస్తూ ఉంటారు. నోట్లో ముద్ద పెడితే నోరు మూసుకుని అటు తిరగడం, ఇటు తిరగడం, పరిగెట్టడం, తల్లికి దొరకకుండా వీధుల వెంట వెళ్ళడం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మరి వాడి కడుపులో ముద్ద పడాలి కదా, తల్లి తాపత్రయం, తల్లి హృదయం. అందుకని ఏం చేస్తుంది ఆవిడ, పాత్ర ఏమో లోపల పెట్టేసి కంచంలో కలిపి దాని మీద మూత పెట్టేసి ఓ ముద్ద చేతిలో పట్టుకుని ఆ పిల్లాడి వెంట పరుగులు పడుతూ తినిపిస్తూ ఉంటారు. అలా తినటం వల్ల ఆ పిల్లలు తినటం ఎవరైనా చూస్తే ఒక్కోసారి పిల్లలకి ఇట్టే దృష్టి దోషాలు తగులుతాయిట. అరగకుండా అజీర్తి చేస్తుందిట, ఒక్కొక్కసారి జబ్బు చేస్తుందిట, వాంతులు అవుతాయిట. అందుకని పిల్లలకి ఆఖరి ముద్ద పెట్టిన తర్వాత ఏం చేస్తారు, ఆ మిగిలిన ముద్దని చుట్టూ తిప్పి శ్రీరామ రక్ష అని బయటపడేస్తూ ఉంటారు. దృష్టి తగలకుండా ఉండాలి అని తల్లులు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమిటంటే అరగకుండా ఉంటుందేమో అనేటువంటి కొన్ని పదార్థాలు పెట్టినప్పుడు కూడా పిల్లల బొజ్జ మీద చేయి వేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేటువంటి మంత్రాన్ని చదువుతారు. అదే కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లల్ని తీసుకుని ఏదైనా పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, లేదా నలుగురిలోకి ఏదైనా విందులు వినోదాలు జరిగినప్పుడు, ఫంక్షన్స్ జరిగినప్పుడు బయటికి కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ పిల్లలు తినే తీరును చూసినా, కొంతమంది పిల్లల్ని చూసినా అప్పుడే వాళ్ళకి ఇట్టే దృష్టి దోషాలు తగులుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ దృష్టి దోషాలు తగలకుండా ఉండటానికి కూడా మనకి ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని చెప్తాను. ఎవరైనా మీకు దృష్టి దోషాలు తగులుతున్నాయని అనుమానం వచ్చినా, లేదా మీ పిల్లలకి దృష్టి దోషాలు తగులుతున్నాయి అనేటువంటి అనుమానం ఉన్నా ఈ మంత్రాన్ని జపిస్తే ఆ దృష్టి దోషం పిల్లలకి తగలదుట. అందుకని తప్పకుండా నేను ఈ మంత్రం చెప్తాను, మీరు రాసుకోవచ్చు. అంజనీ గర్భ సంభూతం కుమారం బ్రహ్మచారిణం దృష్టిదోష వినాశాయ హనుమంతం స్మరామ్యహం. ఇదే కాకుండా మరొకటి కూడా ఉంది. అదేమిటంటే అన్నం తింటూ ఉన్నప్పుడు స్మరించుకోవలసినటువంటి మంత్రం. అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తదేవో మహేశ్వర ఇది సంచింత్య భుంజానం దృష్టిదోషో న బాధతే. ఇంతే కాకుండా అంటే ఏమిటి, అన్నం బ్రహ్మస్వరూపమైనటువంటిది, ఆ తర్వాత రసం విష్ణుస్వరూపమైనటువంటి వాడు, భోజనం చేసేటువంటి వాడు మహేశ్వరుడు అనేటువంటి భావనతో మనం భోజనం చేస్తున్నాం. ఎవరైనా ఈ ముగ్గురి పేర్లు తలుచుకుంటే వాళ్ళకి దృష్టి దోషాలు తగలవుట. అంతేకాకుండా ఘోరంగా కొంతమంది చూపు మాత్రం చాలా తీవ్రమైనటువంటి చూపు చూస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు చదువుకోవాల్సినటువంటి మరొక మంత్రం కూడా ఉంది. అదేమిటంటే ఓం శ్రీ తిరస్కరణీ దేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని, ఈ నామాన్ని జపిస్తేనిట ఎవరివైనా దృష్టి దోషాలు మన మీద పడితే, తిరస్కరణి అంటే మన శరీరం దాన్ని గ్రహించదు, మనకి ఆ దృష్టి దోషం మనకి తగలకుండా అది వెనక్కి వెళ్ళిపోతుందన్నమాట. అలాంటి మంత్రం అన్నమాట ఇది. అందుకని పిల్లల కోసమైనా సరే, పెద్దలైనా సరే, తింటూ ఉన్నప్పుడు ఎవరికైనా దృష్టి దోషాలు తగులుతున్నాయి అనేటువంటి అనుమానం ఉంటే ఈ మంత్రాల్ని జపించుకోవచ్చు. అందుకని మనకి శాస్త్రం ఏం చెప్తోంది అంటే
ఎప్పుడు కూడా ఒంటరిగా భోజనం చేయకూడదు. ఒంటరిగా అంటే ఎవరైనా మన దగ్గర తింటూ ఉన్నప్పుడు మనం తింటూ ఉన్నప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టకుండా తినకూడదు. అదేవిధంగా మనం సహపంక్తిన నలుగురం కలిసి కూర్చొని తింటూ ఉన్నాం. ఇప్పుడు ఆఫీసుల్లో ఏమవుతుంది, నలుగురు కలిపి బాక్సులు పెట్టుకుని తింటూ ఉంటారు. లేదా ఎక్కడికైనా నలుగురం కలిసి వెళ్తాం, పిక్నిక్లకి కానీ ఎక్స్కర్షన్స్ కానీ ఇలా వెళుతూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడు మనకి మనమే తినకుండా మన దగ్గర ఉన్నది నలుగురికి పంచి, అదేవిధంగా నలుగురు ఇచ్చింది కూడా మనం తీసుకుని తింటే అప్పుడు దృష్టి దోషాలు ఉండవుట. అందుకని మనకి శాస్త్రం ఎప్పుడు కూడా పక్కన తినకుండా ఉండేవాడిని పెట్టుకుని నీవు మాత్రమే తినకూడదు. పక్కన నీ దగ్గరికి వచ్చినటువంటి వాడు భగవత్ స్వరూపము, అతిథి దేవో భవ అంటూ ఉన్నారు. అంటే భగవంతుడి స్వరూపం. తల్లి, తండ్రి, గురువు తర్వాత మనకి అతిథికి అలాంటి స్థానం ఇవ్వబడింది. అందుకని ఇంటికి ఎవరు వస్తే, ఏ సమయానికి వస్తే, అంటే మనం టిఫిన్ తింటున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, పళ్ళు తింటున్నప్పుడు కానీ, ఎప్పుడైనా సరే ఎవరైనా వస్తే కాస్తంత పక్క వాళ్ళకి పంచి తినేటువంటి అలవాటు చేసుకోవాలి. మరొక విషయం, కొంతమంది పిల్లలకి ఇష్టమైనటువంటి వస్తువు ఉంటే ఎవరికి ఇవ్వకుండా తినేటువంటి అలవాటు. అంటే మొత్తం నేనే తినాలి అనేటువంటి స్వార్థమైనటువంటి బుద్ధి ఉంటుంది. అంటే పిల్లలు వాళ్ళకి తెలియదు, కానీ తల్లిదండ్రులు వాళ్ళకి అలవాటు చేయాలి. ఎప్పుడు కూడా నీ దగ్గర ఉన్నది ఇంకొకరితో పంచుకొని తిను. అంటే త్యాగబుద్ధిని ఇక్కడి నుంచే అలవాటు చేసుకోవడం. నువ్వు తప్పనిసరిగా ఒకళ్ళకి, నీ పక్కన ఉన్న వాళ్ళకి పెట్టి మాత్రమే నువ్వు తినాలి, నువ్వు మాత్రమే మొత్తం తినేయకూడదు అనేటువంటి విషయాన్ని పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించాలి. కొంతమంది పిల్లలు అలా కాకుండా తనకిష్టమైంది ఉంటే ఇంకెవరికి ఇవ్వకుండా తినేస్తూ ఉంటారు. ఏదైనా పండు ఇచ్చినప్పుడు తనకి చాలా ఇష్టం అనుకోండి, బిస్కెట్లు ఇచ్చినప్పుడు, చాక్లెట్లు ఇచ్చినప్పుడు చాలా ఇష్టం అనుకోండి, పక్కవాడు చూస్తున్నా సరే వీళ్ళు మాత్రమే తినేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒకటే ఉంటే చిన్న ముక్కైనా పక్కవాడికి ఇచ్చి తినాలి, పక్కన ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా తినకూడదు అనేటువంటి విషయాన్ని పిల్లలకి పసితనం నుంచి మనం అలవాటు చేయాలి. అలా చేసినప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా ఏ వస్తువు తిన్నా పక్కన ఉన్న వాళ్ళతో పంచుకోవడం అనేటువంటి అలవాటు ఏర్పడుతుంది. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు.